చూడండి ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నాం అంటే మనము 2 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ 13 క్వశ్చన్ దేని నుంచి వస్తుందంటే పాలినామియల్స్ దేని నుంచి వస్తుంది పాలినామియల్స్. మరి ఈ పాలినామియల్స్ లో మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే క్రియేట్ ఏ పాలినామియల్ అని చెప్పేసి జీరోస్ ఇస్తాడండి. విత్ జీరోస్ 2 and -3 అంటాడు. 2 and -3. మరి 2 and -3తో మనం ఒక పాలినామియల్ క్రియేట్ చేయాలంటే మనకుండే ఫార్ములా ఏంటి? సో వాట్ ఇస్ ద ఫార్ములా టు క్రియేట్ ఏ ఫార్ములా? k into x square minus x into alpha plus beta plus alpha beta. This is p of x. మరి k into x square minus x into alpha plus beta. 2 plus of beta is -3 plus alpha into beta 2 into -3. That is equals to k into x square of minus x 2 plus of -3 అంటే 2 -3 ఏమవుతుంది -1 ప్లస్ ఇంటూ మైనస్ 2 3s are 6. సో k into x square minus x minus 6. So yes, minus and minus plus kada, plus x minus 6. So that is if k is equals to 1, the final answer is x square plus x minus 6. అర్థమైందా? ఇది 100% వచ్చే క్వశ్చన్ వితౌట్ ఎనీ డౌట్. దీనిలో డిఫికల్టీ ఉందా? లేదు. ఇప్పుడు క్వశ్చన్ డైరెక్ట్ గా 2 and -3 లేకుండా సో ఏమైనా తెలిసిన క్వశ్చన్ క్రియేట్ ఏ పాలినామియల్ whose zeros are reciprocal each other. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అనేది 2 అయితే బీటా దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది 1/2. రివర్స్ అనమాట. రెసిప్రోకల్ రివర్స్ చేయడం. 2 అంటే 2/1 కదా, రెసిప్రోకల్ అంటే 1/2 కదా. ఇప్పుడు ఈ రెండు రెసిప్రోకల్స్ కాబట్టి దీన్ని కనుక్కుంటాం. దీని ముందు ఫస్ట్ కనుక్కోవాలి. సింపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోండి. అప్పుడు 2 + 1/2 2 2s are 4 + 1 5/2 ఆల్ఫా ఇంటూ బీటా 2 into 1/2 2 gets cancel. ఆన్సర్ ఎంత 1. ఇప్పుడు మనకు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చు, ఆల్ఫా ఇంటూ బీటా వచ్చు. సో ఇప్పుడు ఏం చెప్తాను నేను డైరెక్ట్ గా. సో p of x is equals to x square minus x into alpha plus beta plus alpha beta. ముందే ఉండాలండి ఇంటూ k ఉండాలి. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు k into x square minus x into alpha plus beta is 5/2 plus alpha into beta is 1. So now k into x square minus 5 into x 5x/2 plus 1. బట్ కింద ఎక్స్ట్రా ఉంది 2 ఉందా? ఇప్పుడు 2 ఎల్సిఎం తీసుకుంటాను. అప్పుడు 2 ఎల్సిఎం తీసుకుంటే 2 into x square అప్పుడు ఏమొస్తుందంటే 2x square minus 5x plus 2 1 is 2 divided by 2. ఇక్కడ k is equals to 1 తీసుకున్నాను. ఏం లేదు కాబట్టి k వాల్యూ సింపుల్ 1 తీసుకున్నాను. ఇక్కడ కింద ఎక్స్ట్రా ఏముంది కాబట్టి k వాల్యూ తీసుకుంటాను. ఎందుకు 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ కింద 4 ఉంటే 4, కింద 3 ఉంటే, కింద 10 ఉంటే, కాబట్టి if k is equals to 2 అప్పుడు 2 into 2x square minus 5x plus 2/2 2 2 gets cancelled. The final answer is 2x square minus 5x plus 2. అర్థమైందా? ఇది 100% క్వశ్చన్. దీంట్లో ఏమైనా డిఫికల్టీ ఉందా? కానీ కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేస్తారంటే వింటున్నావా? కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేస్తారంటే చూడండి. ఇప్పుడు క్వశ్చన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేస్తాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ జీరోస్ ఇచ్చాడు అంటే ఆల్ఫా బీటా ఇచ్చాడు. కొన్నిసార్లు వాడే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేస్తాడు. సమ్ టైమ్స్ దే ఆర్ గివెన్ sum of the zeros is equals to 3 and product of the zeros is equals to 2 అంటాడు. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చేసాడు, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఇచ్చేసాడు. కొన్నిసార్లు ఓన్లీ జీరోస్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా. సమ్ టైమ్స్ దే డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద క్వశ్చన్ సమ్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్ జస్ట్ ఫార్ములా అప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది k into x square minus x into alpha plus beta plus alpha beta k into x square minus x into alpha plus beta ఇచ్చేసాడు 3 plus alpha beta 2 ఇచ్చేసాడు. if k is equals to 1 x square minus 3x plus 2 సింపుల్ వచ్చేస్తుంది. అంటే క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ లో జీరోస్ అని ఇచ్చాడా లేదా సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఇచ్చాడా చదవాలి క్వశ్చన్. ఇది ఇప్పుడు క్వశ్చన్ ఈజీయా పక్కా 2 మార్క్స్ వచ్చింది ఈ క్వశ్చన్. నోట్ చేసుకుంటారా? ఈక్వల్ జీరోస్ అంటాడు. విచ్ హ్యాస్ 2 ఈక్వల్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే బీటా కూడా 2నే, ఆల్ఫా 5 అయితే బీటా కూడా 5. ఇప్పుడేంటి? రెండు సేమ్ గా ఉండాలి. ఇది 1 అయితే అది 1,
ఇది 2 అయితే అది 2, ఇది 5 అయితే అది 5, ఇది -2 అయితే -2, ఈక్వల్ జీరోస్ ఉండాలి. నేను రెసిప్రోకల్స్ అని చెప్పాను. అర్థమైంది? ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఈక్వల్ జీరోస్. అర్థమైందా? సో ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్, అంటే క్వశ్చన్ బాగా చదవాలి. వాడు జీరోస్ ఇచ్చాడా, సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడా? అర్థమైందా? సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇస్తే డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తాం. ఒకవేళ ఓన్లీ జీరోస్ ఇస్తే ఏం చేస్తాం? ఓన్లీ జీరోస్ ఇస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ కనుక్కుంటాం, అంటే ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుంటాం, అండ్ ఆల్ఫా ఇంటూ బీటా కూడా కనుక్కుంటాం. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 14 ఏం చేస్తారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మీకు ఏమి ఇస్తాడు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం తెలుసు? ఇక్కడ 2 మార్క్స్ కి ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4.1 ఎక్సైజ్ లో, ఇది ఎక్సైజ్ 4.1 లో ఫస్ట్ రోమన్ లో ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్. అంటే ఏమిస్తుంది తెలిసిన? x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x² + 2x + 9 ఉంది. ఇప్పుడు ఇది చూడగానే మనకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ x² ఉంది కదండి, x² ఉందంటే పవర్ లో 2 ఉందంటే ఏమైతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే అనిపిస్తుంది మనకు. కానీ దీన్ని సింప్లిఫై చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదని సింప్లిఫై చేయాలి. x+1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్, a² + b² + 2ab ఈజ్ ఈక్వల్స్ టు x² + 3x + 9. ఇప్పుడు ఇక్కడ x² అప్పకెళ్తే -x² ఏమవుతుంది? అప్పుడు టోటల్ ఏమైతుంది? x² 0 అయిపోద్ది. ఇంకేం మిగిలింది? 2x అప్పకెళ్ళింది అనుకోండి. ఫైనల్ గా 3x + 2x అప్పపోతే -2x + 9 +1 అప్పపోతే -1 ఈక్వల్స్ టు 0. అంటే 3x - 2x ఈజ్ x + 8 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి డిగ్రీ ఎంత? x పవర్ ఎంత అంటే 1. అంటే ఇదేమవుతుందంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? కాదు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే ఏముండాలి? పవర్ లో హైయెస్ట్ డిగ్రీ 2 ఉండాలి. ఇలా సింప్లిఫై చేసి మీరు ఐడెంటిఫై చేయాలి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఇస్ 2, దెన్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2 కాకుండా ఇంకే నెంబర్ ఉన్నా 1 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఇంకే నెంబర్ ఉన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అర్థమైందా? ఈ క్వశ్చన్ ఇస్తాడు. లేదంటే డిస్క్రిమినెంట్ పైన ఇస్తాడు క్వశ్చన్. డిస్క్రిమినెంట్ మరి డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac డిస్క్రిమినెంట్ అంటారు. b² - 4ac డిస్క్రిమినెంట్ అంటారు. దీన్ని డెల్టాతో చూస్ చేస్తారు. డెల్టా. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడు ఇక్కడ ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3x² + 2x + 5 = 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు దీని యొక్క నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎలా కనుక్కుంటామంటే, b² - 4ac వాల్యూ ఇక్కడ మనకి 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1 లో దీని వాల్యూ ఈక్వల్స్ టు 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఒకవేళ దీని వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే, ఈక్వల్స్ టు 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఒకవేళ లెస్ దెన్ 0 నెగిటివ్ నెంబర్ అయితే నో రియల్ రూట్స్. ఏంటిది? నో రియల్ రూట్స్. ఓకే, ఇప్పుడు దీన్ని కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏ వాల్యూ ఎంత? x కోఎఫిషియంట్ 3, b వాల్యూ ఎంత? x కోఎఫిషియంట్ 2, c వాల్యూ ఎంత? 5. దాంట్లో అప్లై చేస్తా. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు b² - 4 × a × c. 2² అంటే 4 - 5 4 20 60. ఎంత వచ్చింది? -56. మరి లెస్ దెన్ 0 వచ్చింది కదా. ఇప్పుడు రూట్స్ యొక్క నేచర్ ఏంటి? నో రియల్ రూట్స్. ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఈస్ నో రియల్ రూట్స్. అర్థమైందా? సో ఇది మీరు కనుక్కోవాల్సింది. అయితే ఇది ఇస్తాడు, లేదా దీన్ని ఇస్తాడు. ఇంకోటి ఇస్తాడు, ఏం తెలిసిన? కన్వర్ట్ ద గివెన్ సిచ్యువేషన్ ఇంటూ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలాంటి క్వశ్చన్ రేర్గా ఇస్తాడు. సో ఇది మీకు డిస్క్రిమినెంట్ ఏంటంటే, ఇది 4.3 ఎక్సైజ్ సంబంధించింది. 4.3 ఎక్సైజ్కి ఇదేనికి సంబంధించిందంటే 4.1 ఎక్సైజ్ లో ఫస్ట్ రోమన్ సంబంధించింది. ఓకే, దీని నోట్ చేసుకోండి ఫాస్ట్. 4.3 ఫస్ట్ రోమన్, 4.3 4.1 ఫస్ట్ రోమన్ అట్లా నోట్ చేసుకుని కావాలంటే. సొల్యూషన్ ఆల్రెడీ మీ క్లాస్ వర్క్ లో ఉంటాయి. ఓకేనా? సో దీంట్లో కంటిన్యూ చేసామంటే నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు పెట్టించాము. సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఏం తెలిసిన? కన్వర్ట్ ద గివెన్ సిచ్యువేషన్ ఇంటూ ద డయాగ్రామ్. వాటి సిచ్యువేషన్ ఇస్తే మనం డయాగ్రామ్ కన్వర్ట్ చేయాలి. సింపుల్ గా ఉంటుంది. ఓకేనా? ఏ బాయ్ ఈ స్టాండింగ్, ఒక అబ్బాయి నిల్చో ఉన్నాడు. ఏ బాయ్ ఈ స్టాండింగ్ అండ్ ఈ సీ ద టాప్ ఆఫ్ ద టవర్. ఒక టవర్ యొక్క టాప్ ని చూస్తున్నాడు. డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద గివెన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ అబ్బాయి లేకుండా సింపుల్ గా ఇది అబ్జర్వర్ అంటే చూసే వ్యక్తి.
ఇక్కడ నుంచి ఇది టవర్. ఇప్పుడు ఇక్కడ నుంచి అబ్బాయి పైకి చూస్తున్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్న యాంగిలే థీటా. అంటే ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇలా రాసిన తర్వాత ఏదో ఒక నేమ్ పెట్టుకుంటాం, ఏబిసి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్. సి ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వర్. బి ఈజ్ పాయింట్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ద లేదా ఫుట్ ఆఫ్ ద టవర్. ఇలా ఇక పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ ఇస్తాడు. ఏ బాయ్స్ స్టాండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇప్పుడు ఈ బిల్డింగ్ పైన ఉన్న అబ్జర్వర్ అండ్ హీ సీ ద ఫుట్ ఆఫ్ ఏ టవర్. ఇది ఒక టవర్. అదేం చేస్తాడు? ఇక్కడ నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్ ని చూస్తున్నాడు. అంటే ఇప్పుడు పైనుంచి కింద చూస్తున్నాడు కాబట్టి ఏమైతుంది? ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అర్థమైందా? ఇప్పుడు యాంగిల్ ఇక్కడ తీసుకుంటారు. అసలు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ట్రయాంగిల్ లో రాదు. మీరు మైండ్ లో పెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజీ, ట్రయాంగిల్ లోపల చేస్తుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చాలా మంది ఇక్కడ తీసుకుంటారు కానీ ఇక్కడ రాదు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏంటంటే లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్య ఉన్న యాంగిల్ నే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఇక్కడ కూడా లైన్ ఆఫ్ సైట్ హారిజంటలే. కానీ అసలు లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి? హారిజంటల్ లైన్ అంటే ఏంటి? ఇక్కడ రెండు డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. లైన్ ఆఫ్ సైట్ అంటే నేను ఏదైతే ఆబ్జెక్ట్ ని చూస్తున్నానో, ఇప్పుడు నా మొబైల్ ఫోన్ చూస్తున్నాను, ఇప్పుడు నా ఇమాజినరీ లైన్ ఏదైతే నన్ను ఆ మొబైల్ ని జాయిన్ చేస్తుందో అయిని అదేమవుతుందంటే ఏమవుతున్నది? లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. అర్థమైందా? హారిజంటల్ లైన్ అంటే ఏంటి తెలుసా? హారిజంటల్ లైన్ అంటే ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఇది లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్జర్వర్ నుంచి ఏ వైపు అయితే ఆబ్జెక్ట్ ఉందో ఆ వైపు ప్యారల్ ఒక లైన్ డ్రా చేస్తే ఇప్పుడు ఇది హారిజంటల్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ని జాయిన్ చేస్తే లైన్ ఆఫ్ సైట్. ఆబ్జెక్ట్ ని జాయిన్ చేయకుండా దీనికి ప్యారలల్ గా అటు సైడ్ ఒక లైన్ డ్రా చేస్తే అది హారిజంటల్. ఇప్పుడు రెండుకి మధ్య ఫామ్ అయిన యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అర్థమవుతున్నదా? సో ఇట్లా ఇప్పుడు ఏం చేస్తారు? ఏబిసి. ఏబి ఈజ్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్, సిడి ఈజ్ హైట్ ఆఫ్ ద టవర్, ఏ ఈజ్ అబ్జర్వర్ పాయింట్. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇది ఓకే. ఇది లేకపోయినా అక్కడ రాయండి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ థీటా ఈజ్ ఈక్వల్. అర్థమైందా? ఇలా రాయాల్సి ఉంటుంది. ఇదే చాప్టర్ ఇది, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఓకేనా? సో సర్ఫేస్ అండ్ వాల్యూమ్ మీకు ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తెలిసిన? సో ఏ కోనికల్ పార్ట్ ఈజ్ కట్అవుట్ ఫ్రమ్ ఏ క్యూబ్ with 7 centimeters length of side. The maximum conical part is divided from cube with 7 centimeters side అని చెప్పాడు. Then find the volume of that cone అని చెప్పాడు. అంటే ఈ 7 centimeters అనుకోండి, నేను ఎంత మాక్సిమం వెళ్తే అంత పెద్ద దాన్ని కట్ చేయాలి. అప్పుడు కోన్ అప్పుడు ఏం చేస్తాను? ఇంత పెద్ద దాన్ని కట్ చేస్తాను, ఇలా కట్ చేస్తాను కింద వరకు. అప్పుడే కదా మాక్సిమం పెద్దది వస్తుంది నాకు. అంటే ఇప్పుడు దీని లెంత్ మొత్తం ఎంత ఉంటుంది? 7. దీని ఒక సైడ్, దీని నాకు రేడియస్ కదా కావాలి అంటే 7 లో హాఫ్ అనమాట. అంటే 7/2 centimeters రేడియస్. ఇప్పుడు దీని యొక్క హైట్ సేమ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? ఇది 7 అయితే ఇది కూడా 7 కదా. ఇది 7, ఇది కూడా ఎంత ఉంది? 7. అంటే ఇప్పుడు ఈ కోన్ యొక్క రేడియస్ 7/2 centimeters, ఈ కోన్ యొక్క హైట్ 7 centimeters. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? 1/3 pi r square h. 1/3 pi అంటే 22/7, r అంటే 7/2 స్క్వేర్ కాబట్టి ఇంకోసారి h అంటే 7 క్యాన్సిల్, 2 1s 2 11s. ఇంకేముంది? న్యూమరేటర్ మల్టిప్లై చేసి డినామినేటర్ మల్టిప్లై చేసి కింద వేసి డివిజన్ చేసి అక్కడ ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. మరి వాల్యూమ్ అంటున్నాను. వాల్యూమ్ అంటే ఏమని చెప్పాను? సెంటీమీటర్ క్యూబ్. అదే ఏరియా అయితే స్క్వేర్. సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్స్ ఇస్తే మీటర్ స్క్వేర్. అర్థమైందా? సో దీన్ని 1 మార్క్ లో క్వశ్చన్ ఇస్తాడు. 1 మార్క్ క్వశ్చన్ చూసిన రైట్ ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్, రైట్ ద ఫార్ములా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా చెప్పండి. సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా చెప్పండి. పై ఆర్ ఎల్ ఇలా డైరెక్ట్ రాయకూడదు. మీరు ఏం తెలిసిన నిదానంగా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకొని, ఎస్ ఈ డయాగ్రామ్ లో దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ హెచ్, దిస్ ఈజ్ ఎల్ అని రాసి ఇప్పుడు నాకు రాయాలి.
డయాగ్రామ్ డ్రా చేసి ఫుల్ మార్క్స్ ఉంటాయి, డయాగ్రామ్ డ్రా అయిపోతే మార్క్స్ పోతాయి. అర్థమవుతుందా? కొంచెం డైరెక్ట్గా వాడే ఇచ్చేస్తాడు అనమాట, వాల్యూస్ ఇచ్చేస్తాడు. వాల్యూస్ ఇచ్చేసి ఇప్పుడు ఏమి ఇస్తారు తెలిసిన? సో ఇప్పుడు 5 = 20/7 తెలుసు మనకు. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ద వాల్యూమ్ ఈజ్ 7 centimeters అండ్ L is equals to 10 centimeters. ఫైండ్ అవుట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వాల్యూమ్ అంటాడు. అంటే ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఈ డయాగ్రామ్ లో దిస్ విల్ బి 7 centimeters అండ్ దిస్ విల్ బి 10 centimeters. ఫైండ్ అవుట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాల్యూమ్. CSA ఆఫ్ cone is equals to pi or L. Pi is equals to 20/7, R is equals to 7, L is equals to 10. 7 cancel. 22 10s are 220 ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఈజీ రేంజ్ డిఫికల్టీ ఉండదు. అంటే ఫార్ములా తెలిస్తే ఈజీగా అప్లై చేసేయచ్చు. ఈ పక్కా వచ్చే ఎగ్జామ్కి 90% కోన్ అడుగుతాడు. అర్థమైందా? సో నేర్చుకోవాలి. ఇంకా దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఇంకేముంటాయి 2 మార్క్స్కి? అరే వివేపి ఉంటున్నారా? 2 మార్క్స్కి ఇంకేముంటాయి? ఎక్కడ పేపర్ నాది అట్లాంటి. ఓకే, నిజమే. సర్కిల్స్ 10th చాప్టర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సర్కిల్స్లో డ్రా అనే క్వశ్చన్ ఉంటాయి కదా, అలాంటి క్వశ్చన్లే ఇస్తారన్నమాట. ఓకే, అంటే ఏం చేస్తాం? లాస్ట్ టైము డ్రా ఏ లైన్ అండ్ ద రిమైనింగ్ టాంజెంట్ ఈస్ ప్యారలల్ టు దట్ లైన్ అండ్ సీకెంట్ ఆల్సో ప్యారలల్ టు దట్ లైన్. చూడండి, ఇచ్చాడు మీకు మొన్న 1 మార్క్స్. ఒక లైన్ ఉండాలి, దీని ప్యారలల్ ఒక టాంజెంట్, దీని ప్యారలల్ గా ఒక సీకెంట్. అర్థమవుతుందా? సో టాంజెంట్ ఏంటి? సింగిల్ పాయింట్ టచ్ అవ్వాలి. సీకెంట్ ఏంటి? 2 పాయింట్ టచ్ అవ్వాలి. అర్థమైంది? ఇది మొన్న ఇచ్చాడు క్వశ్చన్. సో నెక్స్ట్ సర్ఫేస్ వాల్యూమ్స్, కోఆర్డినేట్ జామెట్రీలో మీకున్నదే 4 ఫార్ములాస్. ఒకటేంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 points, square root of x2 minus x1 square plus y2 minus y1 square. Distance from origin, square root of x square plus y square. నెక్స్ట్ టైం ఇచ్చాడు మిడ్ పాయింట్ x1 plus x2/2, y1 plus y2/2. నెక్స్ట్ టైం ఇచ్చాడు సెక్షన్ ఫార్ములా. సో mx2 plus nx1 by m plus n, my2 plus n1 by m plus n. మీకు ఒకవేళ m1 m2 ఇచ్చుంటే m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఈ 4 ఫార్ములాలే. దీంట్లో మాక్సిమం మీకు ఏమవుతుందో తెలిసిన? మాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 points అడుగుతాడు, లేదా మిడ్ పాయింట్ పైన ప్రాబ్లం అడుగుతాడు, అంతే, ఇంకేం లేదు. సో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 1 మార్క్స్లో ఈజీగా వచ్చే క్వశ్చన్ చెప్తా చూడండి. 1 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ దేని నుంచి వస్తుంది తెలుసా? వెరీ గుడ్. రియల్ నెంబర్స్లో దేనిపైన వస్తుంది తెలుసా? 99% LCM HCF పైన వస్తుంది. 99% LCM HCF. LCM HCF ఎలా కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మనకి ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో x అనే నెంబర్కి సంథింగ్ 2 cube 5 square 7 వచ్చింది. సో ఇప్పుడు y అనే నెంబర్కి మన ఎగ్జాంపుల్ 2 square 5 వచ్చింది. ఇప్పుడు దీంట్లో LCM ఎలా కనుక్కుంటా తెలిసిన? ఫస్ట్ HCF చెప్తా చూడండి ఈజీగా. HCF ఎలా కనుక్కుంటామంటే, HCF కనుక్కోవాలంటే ఓన్లీ కామన్ ఉన్న ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కామన్గా ఏముంది? 2 తీసుకున్నాను. ఇంకేముంది? 5 తీసుకున్నాను. 7 తీసుకోవచ్చా? తీసుకోకూడదు. కామన్గా ఉందా? లేదు, కాబట్టి తీసుకోను. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు ఈ 2 5లో హెచ్ అంటే మీనింగ్ తెలిసిన హైయెస్ట్ కదా, అంటే ఇక్కడ లోయెస్ట్ ఉన్న పవర్స్ తీసుకోవాలి. 3 2 లోయెస్ట్ ఏది? 2 తీసుకున్నా. వెరీ గుడ్. 2 1 లోయెస్ట్ ఏది? అది. అంటే 2 square అంటే ఎంత? 4. ఇది 5. ఇది క్వశ్చన్ ఎంత? 20. దట్ ఈస్ HCF. కామన్ ఫ్యాక్టర్స్ లో కూడా ఓన్లీ ఇక్కడ హైయెస్ట్ కాకపోతే ఏంటి? లోయెస్ట్. కాబట్టి లోయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అర్థమవుతున్నదా? ఇప్పుడు దీంట్లోనే LCM అంటే ఏంటి? LCM అంటే ఏంటంటే, ఇప్పుడు దీంట్లో మనకు కామన్ కాదు, అన్ని తీసుకునేయాలి. రిపీట్ అయిన ఒకేసారి తీసుకుంటాం. ఇప్పుడు 2 రిపీట్ అయిన ఒకసారి తీసుకున్నాను, 5 రిపీట్ అయిన ఒకసారి తీసుకున్నాను, 7 సింగిల్ టైం తీసుకునేసాను. అన్ని తీసుకునేయాలి, అన్ని తీసుకోవాలి. ఇక్కడ LCM అంటే అన్ని తీసుకోవాలి, కాబట్టి రిపీట్ అయిన ఒకసారి తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు L అంటే ఏంటి? లిస్ట్. దాని కాబట్టి ఏంటి? హైయెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు 3 2లో హైయెస్ట్ ఏంటి? 3. 2 1 హైయెస్ట్ ఏంటి? 2. ఇక్కడ హైయెస్ట్ 1 ఉంది. ఇప్పుడు ఈ 3ని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఏమవుతుందంటే LCM అవుతుంది. అర్థమైందా? LCM వేసేలో దీనిపైన క్వశ్చన్ ఇస్తాడు. ఇప్పుడు 5 అనేది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ అంటే దట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. 22/7 రేషనల్ అంటే దట్ ఈస్ రేషనల్ నెంబర్. ఎందుకు? 22/7 ఇస్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. P/Q ఫామ్ లో ఉంది కాబట్టి రేషనల్ నెంబర్. మరి 5 ఎందుకు సార్? 5 వాల్యూ 22/7 కదా సార్.
మరి 20/7 రేషనల్ నెంబర్ అయితే పై కూడా ఏమవ్వాలి, రేషనల్ నెంబర్ అవ్వాలి. కానీ ఎందుకు రేషనల్ నెంబర్ అని చెప్తున్నారు? ఎందుకంటే పై వాల్యూ 22/7 కాదు. మీరే కదా సార్ పై వాల్యూ 22/7 అని చెప్పారు. అది ఎస్టిమేషన్ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. నువ్వు పై వాల్యూ తీసుకున్నావు అంటే 3.14తో స్టార్ట్ అయ్యి 16తో స్టార్ట్ అయ్యి వెళ్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. ఎక్కడ కూడా స్టాప్ కాదు, ఎక్కడ కూడా ఎండ్ కాదు, రిపీటెడ్గా వెళ్తూ ఉంటుంది. కాబట్టి పై అనే సింబల్ ఇర్రేషనల్ నెంబరు. 20/7 మీకు కన్ఫ్యూజ్ అయ్యాను అనుకోండి, పై రేషనల్ ఇర్రేషనల్ డౌట్ వచ్చింది అనుకోండి, వెంటనే 20/7కి వెళ్ళండి. 20/7 పక్కాగా మనకు రేషనల్ నెంబర్ అని తెలుసు, పీవైక్యూ ఫార్ములా ఉంది కాబట్టి. దానికి ఆపోజిట్ ఏంటి, ఇర్రేషనల్. కాబట్టి పై ఏమవుతుంది, ఇర్రేషనల్. గుర్తుపెట్టుకుంటారా? ఓకేనా? ఇది అడుగుతాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చాలా చాలా ఈజీ క్వశ్చన్, మీరు ప్రతి ఒక్క ఆన్సర్ చేయగలుగుతారు. పాలినామియల్ నుంచి వస్తుంది. ఏం క్వశ్చన్ అది కూడా చెప్పేస్తాను నీకు. ఏం చెప్తాల్సిన, క్రియేట్ ఏ బైనామియల్, బైనామియల్ విత్ లీనియర్ బైనామియల్ విత్ కాన్స్టెంట్ 5 అంటాడు. విత్ కాన్స్టెంట్ 5. అసలు బైనామియల్ అంటే ఏంది, బైనామియల్ అంటే ఏంది, ట్రైనామియల్ అంటే ఏంది, మోనోమియల్ అంటే ఏంది? బాగా గుర్తుపెట్టుకోవాలి. పాలినామియల్స్ 2 టైప్స్. పాలినామియల్స్ 2 టైప్స్ డివైడ్ చేసినాం. ఒకటి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయని కాబట్టి. ఒకటి బేస్డ్ ఆన్ ద డిగ్రీ. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక ఒకటి ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. ఏమంటారు, మోనోమియల్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 ఉంటే దాన్ని బైనామియల్ అంటారు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉంటే దాన్ని ట్రైనామియల్. అంటే 2 ఉన్నా కూడా దాన్ని ట్రైనామియల్ అంటారు. 2 కంటే ఎక్కువ ఎన్ని ఉన్నా కూడా అది ట్రైనామియలే. ట్రై కాదు, 4 ఉంటే మల్టీనామియల్ అంటారు. మల్టీనామియల్ 2 కానీ 3 కానీ 4 కానీ 5 ఉన్నా ఏదున్నా ఇక్కడ నుంచి మొత్తం ఏమంటారంటే మల్టీనామియల్ అంటారు. మల్టీ అంటే ఒకటి కంటే ఎక్కువ, మల్టీ అంటే ఎంత, ఒకటి కంటే ఎక్కువ, అంతే కదా. మల్టీ అంటే ఒకటి కంటే ఎక్కువ కదా. మరి ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని బైనామియల్ అనొచ్చు, మల్టీనామియల్ కూడా అనొచ్చు. 3 ఉన్న ట్రైనామియల్ అనొచ్చు, మల్టీనామియల్ అనొచ్చు. ఇంకా 4 నుంచి మొత్తం మల్టీనామియల్. 4 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా ఎన్ని ఉన్నా మల్టీనామియలే. మరి ఇప్పుడు బేస్డ్ ఆన్ ద డిగ్రీ. సో ఇప్పుడు ఎక్స్ పవర్ 1 అయింది అనుకో డిగ్రీ, మనకి అది ఏమైతుందంట, లీనియర్ పాలినామియల్. x² హైయెస్ట్ ఉందంటో ఆల్రెడీ చెప్పాను. x² ఉంటే ఏమంటారు అని చెప్పింది, దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్. x³ ఉంటే క్యూబిక్ పాలినామియల్. x⁴ ఉంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్. x⁴ ఉంటే 5th డిగ్రీ పాలినామియల్. x⁴ ఉంటే 6th డిగ్రీ పాలినామియల్. x⁴ ఉంటే 10th డిగ్రీ పాలినామియల్. x⁴n ఉంటే nth డిగ్రీ పాలినామియల్. అండర్స్టాండ్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నా క్రియేట్ ఏ బైనామియల్ అంటే బైనామియల్ ఎన్ని టర్మ్స్ ఉండాలి, ఎన్ని ఉండాలి, 2. అంటే x విత్ కాన్స్టెంట్ 5 ప్లస్ 5. 2 టర్మ్స్ ఉన్నాయా, కాన్స్టెంట్ 5 ఉందా? ఎస్, దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది 100% క్వశ్చన్ అడుగుతాడు, 100% క్వశ్చన్ అడుగుతాడు. సెకండ్ క్వశ్చన్ అడుగుతాడు. లాస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్ అడిగాడు, లాస్ట్ టైం ప్రీఫైనల్ ఎగ్జామ్ అడిగాడు. ఈ ఇయర్ మొన్న మీరు రాసిన ప్రీఫైనల్ క్వశ్చన్ అడిగాడు. ఎలా తెలిసిన, క్రియేట్ 4 క్వశ్చన్ అడిగాడు అని చెప్పే దాంట్లో మీకు. కాన్స్టెంట్ అడిగాడు, వేరియబుల్ ఎక్స్ అడిగాడు, తర్వాత డిగ్రీ 3 ఉండాలంటే క్యూబిక్ బైనామియల్ అన్నాడు. క్యూబిక్ అంటే పవర్ 3 ఉండాలి, అంటే బైనామియల్ అంటే టర్మ్స్ 2 ఉండాలి. వీటన్నిటిని సాటిస్ఫై చేయాలి. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏం తెలుసిన, క్రియేట్ ఏ క్యూబిక్ బైనామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ విత్ కాన్స్టెంట్ 5 అన్నాడు. అంటే క్యూబిక్ అంటే ఏముండాలి, పవర్ 3 ఉండాలి, మాక్సిమం పవర్ 3 ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండకూడదు. బైనామియల్ ఎన్ని టర్మ్స్ ఉండాలి, 2 ఉండాలి, అంటే ఇక్కడ ఇంకో టర్మ్ మాత్రమే ఉండాలి. అదేమి ఉండాలి, 5 అయి ఉండాలి. అర్థమైందా? ఇది మీకు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు బైనామియల్ అంటే 2 ఉన్నాయి, క్యూబిక్ కాబట్టి పవర్ 3 ఉంది, వేరియబుల్ ఎక్స్ మాత్రమే ఉంది, వై ఏం లేదు, కాన్స్టెంట్ 5 ఉంది. వేరియబుల్ 5 అని అనుకో, కాన్స్టెంట్ 5 అంటే మీరు -5 తీసుకోవద్దు. మళ్ళీ వాడు కాన్స్టెంట్ -5 అంటే -5 తీసుకోవాలి, ఓన్లీ 5 అంటే +5 తీసుకోవాలి. ఇది పక్కా క్వశ్చన్. ఆ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ మీ క్లాస్ ఒకటి చెప్పుకుంటే మీరు నేర్చుకోవాలి దాన్ని. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు తెలుసా మీకు? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇది కూడా పాలినామియల్స్ వస్తుంది. ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పాను కదా, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పాను కదా, ఆ టైప్ క్వశ్చన్ అవచ్చు. లేదా సింపుల్ గా ఇగో 5x³ - 2x² + 9 ఇన్ దిస్ గివెన్ పాలినామియల్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³? x³ కోఎఫిషియంట్ ఏంటి? x³ కోఎఫిషియంట్ ఏంటి? 5. వెరీ గుడ్. వాట్ ఈస్ ద కాన్స్టెంట్? వాట్ ఈస్ ద x² కోఎఫిషియంట్? -2. What is that? -2. What is the x coefficient? What is the x coefficient? అక్కడ x coefficient ఉందా? x ఉందా? అసలు x ఉందా? లేదు. అప్పుడు ఏమవుతుంది? 0. అంటే ఎలా తెలుసుకోవాలి తెలుసా దీన్ని?
5x square minus 5x³ minus 2x square plus 0 into x plus 9. 0 into x అంటే 0నే కదా, అప్పుడు x కోఎఫిషియంట్ లేదు, అక్కడ x లేదు కాబట్టి దాని కోఎఫిషియంట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇలాంటి సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు పాలినామియల్స్ నుంచి అడిగితే. అర్థమైతే ప్రోగ్రెషన్ ఏ క్వశ్చన్ అడుగుతాడు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సూపర్, ఇది కూడా ఒక సూపర్ క్వశ్చన్, చాలా సింపుల్ గా ఉంటుంది, పక్కాగా మార్క్ వచ్చింది. ఒకటే క్వశ్చన్ అడుగుతాడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో, ఒకటే క్వశ్చన్. ఆ టేబుల్ గుర్తుందా, నేర్చుకోమని చెప్పి మిమ్మల్ని. ఇప్పుడు మీకు 2 లైన్స్ బోర్డు పైన డ్రా చేస్తే 3 కండిషన్లు, అయితే ఇంటర్సెక్టింగ్ అవ్వాలి, లేదా ప్యారల్ అవ్వాలి, లేదా ఒకదానిపైన ఒకటి రావాలి, ఏమంటారు కో ఇన్సిడెంట్, లేదా డిపెండెంట్ అంటారు. ఈ 3 సిచ్యువేషన్లే, ఇంకా ఏం రావు సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే దీని కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. ఎలా వచ్చిందంటే a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఇది 100% ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్, 100%. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఇచ్చా 2x + 3y ఈజ్ ఈక్వల్స్ 9 అనే ఈక్వేషన్ ఉంది. దీనికి ఇంకొక ఈక్వేషన్ డ్రా చేయాలి, ఇంకొక ఈక్వేషన్ నువ్వు రాయాలి. అది ఎలా ఉండాలి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ రావాలి అంటాడు. అప్పుడు దాని కండిషన్ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ రావాలి కదా. అప్పుడు ఏం చేస్తున్నా 2x + 3y కదా, ఒక x ఏం చేస్తుంది, దీని పక్క రాస్తాను, దీని పక్క రాస్తా, అంటే 3x + 2y ఈజ్ ఈక్వల్స్ 9 అంటే రాస్తే ప్రాబ్లం లేదు. అదేనా? ఇప్పుడు ఇది a1, ఇది a2, b1, b2, c1, c2. a1/a2 ఎంత 2/3, b1/b2 ఎంత 3/2. ఈ రెండు ఈక్వల్ అయితే ఈక్వల్ కావు. అర్థమైందా? అంటే x తీసుకెళ్ళి వైకి రాయి, వైకి తీసుకెళ్ళి ఎక్స్కి రాయి, సింపుల్ గా. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ రండి, a1/a2 ఈజ్ ఈక్వల్స్ b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ c1/c2 అవ్వాలి. సేమ్ ఈక్వేషన్ తీసుకుంటా, 2x + 3y ఈజ్ ఈక్వల్స్ 9. ఇప్పుడు దీనికి ఒక ఈక్వేషన్ నువ్వు రాయాలి, అది ఎలా ఉండాలి అంటే ప్యారలల్ లైన్స్ రావాలంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలిసిన, సింపుల్ గా ఇచ్చిన దాన్ని 2తో మల్టిప్లై, ఇచ్చిన దాన్ని ఏం చేస్తావు 2తో, ఇది మొత్తం 2తో మల్టిప్లై చేస్తే 2 2 జా 4x, 3 2 జా 6y. దీన్ని మాత్రం 2తో చేయబాకు, దాన్ని అసలు ఏం చేయకుండా అట్లా 9 అని రాసి, లేదా 3తో మల్టిప్లై చేయి, లేదా 4తో చేయి, 2తో మాత్రం చేయ మాకు. ఎందుకు, మనకి ఈక్వల్ అవుతుంది 2 కదా, కాబట్టి ఈ 2 మాత్రం సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, 3 దాన్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయకూడదు. అది ఇప్పుడు కనుక్కుందాం చూడండి. a1/a2 అంటే 2/4 ఈజ్ ఈక్వల్స్ క్యాన్సిల్ చేస్తే 1/2, 3/6 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 1/2, సరిపోయింది. మరి 9/9 చేస్తేమో 1. అంటే చూడగా ఈ 2 ఈక్వల్ అయినాయా, ఇక్కడ 3 ఏమైంది నాట్ ఈక్వల్ అయింది. అర్థం ఏం చేయాలో అంటే ఈ 2 మాత్రం సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అండర్స్టాండ్? సింపుల్ 2తో మల్టిప్లై అని గుర్తుపెట్టుకోండి, 3తో అట్లా వదిలేసేయండి ఏం చేయకుండా. నెక్స్ట్ లాస్ట్ అండి, ఇప్పుడు ఇది 3 ఈక్వల్ అవ్వాలా లేదా, ఇక్కడ 3ని ఏం చేస్తాను సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తా. సేమ్ ఈక్వేషన్ 2x + 3y ఈక్వల్స్ టు 9 ఉంది, మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తా. 2 2 జా 4x, 3 జా 6y, 9 2 జా 18. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే 3 కూడా 1/2 1/2 1/2 వస్తుంది అనుకుంటే. అర్థమైందా? పక్కా 1 మార్క్స్ 100%. టేబుల్ ఉంటుంది, ఇది ఫస్ట్ ఎక్సెల్ లో ఉంటుంది, దట్ ఈస్ 3.1. ఓకేనా? సో నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ క్వశ్చన్ వస్తుంది తెలుసా, ముందే చెప్పేస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమొస్తుంది తెలిసిన, మనకు అసెషన్ రీజన్. అసెషన్ ఏమి తెలిసిన, ఇప్పుడు 2 3 4 5 అనే ఒక ఏపీలో కామన్ డిఫరెన్స్ 1 అంటాడు, అవునా కాదా? కామన్ డిఫరెన్స్ 1 అంటాడు, అవునా కాదా? అవునా? నువ్వు కామన్ డిఫరెన్స్ అనుకోండి, ఫార్ములా a2 - a1 లేదా an - an - 1 అంటాడు. ఫార్ములా కరెక్టేనా? ఎస్, ఇది కరెక్టే. దీనికి ఫార్ములా సూటబుల్ గా ఉందా లేదా? ఎస్, కరెక్టే. సో అసెషన్ ఈస్ కరెక్ట్ అండ్ రీజన్ సపోర్ట్ ద అసెషన్. ఎస్, కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఇచ్చాడు d = 1, ఏం తెలుసిన an = a + n - 1 × d అంటాడు. ఇక్కడ అనుకునేమో d, మనకి సంబంధం ఉందా దానికి దీనికి? సో కాబట్టి అసెషన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే, కానీ నాట్ సపోర్ట్ చేయట్లేదు అని. అర్థమైందా? సో అలా అసెషన్ రీజన్ కాంబినేషన్ ఇస్తాడు. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ డయాగ్రామ్ ఇస్తాడు. పొజిషన్ ప్రాబబిలిటీ ఈజీ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టు, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్య మాత్రమే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఎప్పుడు జరిగినటువంటి ఈవెంట్ ఏమైతుందంటే 0. ఇప్పుడు
ఇఫ్ సింపుల్ చెప్తా చూడండి. ఇఫ్ ఐ థ్రోన్ ఏ డైస్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ కార్డ్ అంటాను. డైస్ వేస్తే కింగ్ వస్తుందా? పాసిబుల్ అవుతుంది? ఇంపాసిబుల్ ఈవెంట్, 0. షూర్ ఈవెంట్ 100% జరిగే ఈవెంట్. దీని కూడా చెప్తాను. ఆల్వేస్ షూర్ ఈవెంట్ వాల్యూ ఇస్ 1. షూర్ ఈవెంట్ అంటే పక్కా 100% జరిగేది. అంటే ఇఫ్ ఐ డై ఎ థ్రోస్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దెన్ 7? లెస్ దెన్ 7 అంటే ఏంటి? 6, 5, 4, 3, 2, 1. ఏ నెంబర్ వచ్చినా లెస్ దెన్ 7 అనేది వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అది 100% షూర్ ఈవెంట్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకా P of E plus P of E naught is equals to 1. అంటే ఏంటి? ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండు కలిపి ఏమంటారు తెలిసిన? కాంప్లిమెంటరీ ఈవెంట్. ఓకేనా? చూడండి అంటే ఏంటి తెలిసిన? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తా చూడండి. నాకు ఒక డైస్ థ్రో చేశాను. డైస్ థ్రో చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ 6 అన్నాను. నెంబర్ 6 రావడానికి ప్రాబిలిటీ ఎంత? 6 రావడానికి ప్రాబిలిటీ ఎంత? మనకు ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి 1/6. అంటే ఇది ఏంటిది? P of E. మరి 6 రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత? అంటే 6 కాకుండా మీ నెంబర్ వచ్చినా ఓకే, నాకు 1 వచ్చినా ఓకే, 2 వచ్చినా ఓకే, 3 వచ్చినా ఓకే, 4 ఓకే, 5 ఓకే, ఏదైనా రావచ్చు. అంటే ఏమొస్తుంది? 5/6. అంటే ఇప్పుడు P of E plus P of E naught అంటే 1/6 ప్లస్ 5/6. కింద 6 కామన్ కాబట్టి లైక్ టర్మ్స్ నేను డైరెక్ట్ గా చేస్తా. 1 + 5 ఎంత? 6. అంటే 6/6 ఎంత? 1. అర్థమైందా? ప్రాబిలిటీ ఆఫ్ ఈన్ ఈవెంట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. వాటిని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటారు. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏం చేసిన? ఇఫ్ P of E is the probability of event, then P of E naught is the complementary event of P of E. అర్థమైందా? ఇప్పుడు స్టార్ట్. వెరీ గుడ్.